సుఖాలు పొందుతున్నప్పుడు, బంధాలు పెంచుకుంటున్నప్పుడు, డబ్బు సంపాదిస్తున్నప్పుడు, పదవులు సంపాదిస్తున్నప్పుడు ఎక్కడో ఓ చోట చుక్క పెట్టాలి. ఇక చాలు ఇక చాలు ఇక చాలు అని చుక్క పెట్టాలి. ఇంకా రావాలి ఇంకా రావాలి, వచ్చేటప్పుడే పుచ్చుకోవాలి. వయసులో ఉండగానే 4 రాళ్ళు సంపాదించుకోవాలి. ఈ 4 రాళ్ళ మాట చాలా విచిత్రంగా ఉంటుంది. 4 రాళ్ళు అంటే ఏదో మీరు 400 4,000 అనుకోకండి, 400 కోట్లు అని అర్థం ఈ పెద్ద మనిషి విషయం. అంటే ఒక రాయి ఈజ్ ఈక్వల్ టు 100 కోట్లు. ఆయన నిష్పత్తి అది, ఆయన రేషియో. తప్పేముంది, ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి, దేవుడి లెక్కలు దేవుడికి ఉంటాయి. అందుకే ఈ 400 అంత అవసరమా ఉన్నది? ఎవరికి 2 పిల్లలు మించి లేరు వేళ ఎవరికి. పూర్వం 10 మంది ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత సంపాదన లేవండి. అసలు ఆ దృష్టి కూడా లేదు. ఏదో పిల్ల బాగుంటే చాలమ్మా, ఏదో పని చేసుకునేవాళ్ళు. తప్పని చేయకుండా ఉంటే చాలండి వాడు, ఏదో పని చేసుకుని బతుకుతారు లేదు. ఇప్పుడు అలా కదా, అందరి పిల్లలు 2 అంటే ఖచ్చితంగా ఒక డాక్టర్, ఒకడు ఇంజనీర్ అవ్వాలి, ఒకడు అమెరికాలో, ఒకడు ఆస్ట్రేలియాలో ఉండాలి. మనం పోయినా సరే వాడు రావద్దు, అంతే లెక్క, అక్కడే ఉండాలి. ఇప్పుడు మొత్తం అందరినీ దుంప తీసి పంపుతున్నాడు ట్రంప్. శనెదిరిపోయింది గొడవలేదు, మొత్తం మూటగట్టి పంపుతున్నాడు. వాడిని అనుసరించారు ఆస్ట్రేలియా వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు, న్యూజిలాండ్ వాళ్ళు. పేపర్లో చూసుకోండి, ఏ విదేశాల్లోనే ఇక మనం ఉండే అవకాశాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఎవడు గొడవ వాడుకుంటుందండి? భూమిపుత్రవాదం ఎక్కడైనా వస్తుందండి? మనం ఊరొచ్చి 10 మంది మకాం పెడితే మనం ఊరుకుంటామా? నిండైన రాష్ట్రం విచ్ఛేదమైంది ఈ శంకతో కాదా అండి? నిజం చెప్పాలంటే నిండుగా ఉండే రాష్ట్రం విచ్ఛేదమైంది ఈ శంకతోనే కదా. మా దగ్గరకు వచ్చి మీరు పెత్తనాలు చేస్తున్నారంటే కదా, అది లేకపోతే జరిగేది కదండి. మన ఊళ్ళో మనం ఉంటే తెలంగాణ రాష్ట్రం విడిపోదండి. మనం అందరం వెళ్ళిపోయాం. జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో సైట్లు కొనేసాం, బ్రహ్మాండంగా స్టూడియోలు కట్టాం, ఫ్యాక్టరీలు పెట్టాం, టీవీలు పెట్టాం, వాళ్ళేమో పని వాళ్ళ కింద పెట్టాం. మొత్తం అయింది, ఇవాళ వెళ్ళిపోయింది. మనం పని వాళ్ళు ఏమిటో తెలియట్లేదు అక్కడ. ఈ దురాశ లేకపోతే జరిగేది కదా. నేను ఆ రోజుల్లోనే చెప్పాను ఈ విషయాన్ని. జరిగిన తప్పును మనం అంగీకరిస్తే ఇంకోసారి చేయకుండా ఉండే. ఎక్కడికెడితే అక్కడ చొచ్చుకుపోయి పెత్తనం చేసి చేయాలి, మన దాన్ని మనం ఉండలేమా? ఆ ప్రాంతం వాడికి ఉండదా? వాడికి బాధ, మన ఊరిచ్చి ఎవడో పెత్తనం చేస్తున్నాడని. ఇది ప్రపంచం అంతా పీడించే సమస్య ఇదే. అందుకే సంతృప్తి ఒక్కటే పరిష్కారం. మన ఊళ్ళో మనం బాగానే ఉన్నాగా, ఎందుకు ఇంకో పొరుగురు వెళ్ళాలి, ఇంకో పట్టణానికి? ఏమిటి వ్యాప్తి? ఇదేమన్నా అంటూ వ్యాధా వ్యాప్తికి? పైగా కోట్లు సంపాదించిన వాళ్ళని ఎవరిని అడగండి, ఎందుకయ్యా నీకు ఎంతంటే? ఏదో 4 రాళ్ళు సంపాదించకపోతే కుటుంబం వెళ్ళండి. కుటుంబానికి 4 రాళ్ళు అంటే 400 కోట్ల. అబ్బో, ఎంత అవసరమా? అందుకే ఇవాళ చాలామంది 4 రాళ్ళు వెనకేసుకోవట్లా, లోపల వేసుకుంటారు. అందరికీ గాల్ బ్లాడర్లో రాళ్లే, మొత్తం ఆపరేషన్లే, లోపల వేసుకుంటున్నారు మొత్తం సంచిలో. ఈ ఆశలు దురాశలు పెరగగానే ఆందోళన పెరుగుతుంది. ఆందోళన పెరగగానే ఏమవుతుంది తెలుసా? గాల్ బ్లాడర్లో రాళ్ళు ఎలా ఏర్పడతాయి చెబుతా. ఆందోళన సంబంధం, అది ఆహారం సంబంధం కాదు. ఆహారంలో కల్తీ కాదు. మీరు ఆహారం ఎన్ని జాగ్రత్తలు పెట్టినా గాల్ బ్లాడర్లో రాళ్ళు పెరుగుతాయి. ఆందోళన ఉంటే, ఆందోళన లేకపోతే పెరగవు. ఆందోళన వచ్చినప్పుడు ఈ అన్నవాహిక నరాలు ఉంటాయి, ఇవి ముడుచుకుపోతూ ఉంటాయి. అవి పదార్థం, తిన్న పదార్థం అది ద్రవ రూపంలో లోపలికి వెళ్ళదండి, ఎక్కడికక్కడ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు అందులో ఉండే ఐరన్ పార్టికల్స్ ఉంటాయి. ప్రతి కూరగాయలోనూ కూడా ఐరన్ అణువులు ఉంటాయండి. అవి ఇంతంత అణువులుగా ఉండి ఓ పక్కకి పేరుకుంటాయండి. ఒక అణువుకి ఇంకో అణువు, ఒక అణువుకి ఇంకో అణువు, 4 అణువులు చేరగానే అది పెద్ద కణుపు అవుతుందండి. అదే రాయి. లేకపోతే రాళ్ళు ఎవడదన్నాడండి? తినవీక పదార్థాలుగా ఇందులో ఉండే ఐరన్ పార్టికల్స్. ఇవి ఏర్పడకుండా ఉండాలంటే ఇంకో విషయం చెబుతున్నా, మొహమాటం లేకుండా. 2 గంటలకు ఒకసారి ఖచ్చితంగా 2 గ్లాసులు నీళ్లు తాగండి. జీవితంలో గాల్ బ్లాడర్లో రాళ్ళు పేరుకునే సమస్య లేదు. 2 గంటలకు ఒకసారి 2 గ్లాసులు నీళ్లు తాగితే చాలు. నియమంగా పెట్టుకోవాలి. దాహం వేసినప్పుడు తాగడం కాదు, వేయకపోయినా తాగేయాలి. ఓ నియమం పెట్టుకుని తాగాలి. మనకు చాలామందికి ఏమిటి అంటే శంక, ఆడాళ్ళకి మగాళ్ళకి కూడా అస్తమానం నీళ్లు తాగితే బాత్రూమ్ కలిపి వెళ్ళవమ్మా, అది ఏమైనా అపవిత్రం, ఇవి వెళ్ళకూడదా? ఏమైనా పాపక్షేత్రమా? పెడితే నష్టమేంటి? ఇప్పుడు ఇదో శంక. దీనివల్ల ఏమవుతుంది? కడుపు నిండా రాళ్ళు పేరుకుంటున్నాయి. పూట్ల అన్నం తినేవాళ్ళు లేడు, ఓ పూట చపాతీయే. అది కూడా 2 వేయకూడదు, బరువు పెరుగుతాడు. చట్నీ వేయకూడదు, బీపీ ఉంది. పంచదార వేయకూడదు, షుగర్ ఉంది. దీనికయ్యా నీ 100 కోట్లు పని లేక అన్నం తినలేని వాడికి ఒక చపాతీ 100 కోట్లు, ఇంకా రేటు పెరగల, అంత రేటు రాలేదు దేశం. 2 పూట అన్నం తినే యోగం లేదా? చపాతీ తింటున్నావా? అది కూడా 2 లేదా 1ఏనా? అది కూడా చట్నీ వేయకూడదా, షుగర్ వేయకూడదా? దేనికి? ఒట్టి చప్పిడి ముక్కలు అన్నవిలి ఇన్నవిలి అట్ట ముక్కలు వెళ్ళేట్టు గట్టిగా నవిలితే పళ్ళు కూడా కొడతాయి. ఆస్తి ఎంత అంటే 200 కోట్లు. దేనికి ఇవన్నీ? నాలుగు గీసుకోవడానికి. ఊరికే ఉందని చెప్పుకోవడం మనకు గొప్ప అండి. నిజంగా ఉండడం కంటే మనం అనుభవించాం. మన ఇంట్లో పెద్ద పెద్ద సోఫాలు ఉంటాయి. చాలామందిని మీరు గమనించండి, లక్షల రూపాయలు విలువ చేసే సోఫాలు హాల్లో పెడతారు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నేను వెళ్ళి కూర్చుంటాను, సొమ్ము వాడిది, సోపు నాది. వాడు కూర్చోడు అక్కడ, వాడికి యోగం లేదు. కూర్చునే అవకాశం ఉంటేగా ఇటు ఫోను, అటు బస్సు వెళ్ళిపోవాలి. ఎక్కడ కూర్చుంటావు? అసలు ముందు 1,00,000 రూపాయలు సోఫా కొన్నామంటే మనం ముందు పడుకోవాలి. అందులో ఓ పూట దోమలు కుట్టినా సరే. ఎందుకు కొన్నావు?